సార్ చాలా మందికి బెయిల్ అంటే తెలియదు. అసలు బెయిల్ అంటే ఏంటి? బెయిల్ అనేది ఏంటంటే రిలీఫ్. ఒక వ్యక్తి పైన నేరారోపణ చేయబడ్డప్పుడు ఆ వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలిసినప్పుడు అతను ఆల్టర్నేట్ కోసం అంటే రిలీఫ్ కోసం చూస్తూ ఉంటాడు అనమాట. పోలీసు వారి యొక్క రిలీఫ్ కోసం చూసేటప్పుడు అతనికి రిలీఫ్ అనేది ఒకటి దట్ ఈస్ బెయిల్. ఇక్కడ బెయిల్ మనకు చూసుకుంటే అంటే ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అంటే అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ తీసుకోవచ్చు, అరెస్ట్ చేయకముందు కూడా బెయిల్ తీసుకోవచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఏంటిదంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి పోలీసుకు రిమాండ్ అయిందో వాళ్ళు 14 days రిమాండ్, 13 days రిమాండ్ అని పెడతారు. అప్పుడు మనకు వాళ్ళ యొక్క సంబంధించిన అడ్వకేట్ వచ్చి ఇతనికి కేసుతో సంబంధం లేదు, తర్వాత మేము కోర్టుకు అప్పచెప్తాము, ఇప్పటికైతే మనం బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి బెయిల్ పిటిషన్ వేసుకుంటారండి. ఆ బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పుడు దాని ద్వారా అతనికి రిలీఫ్ దొరికి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక వ్యక్తి కేసుతోని అంటే కేసులో అంటే జైలుకు పోకముందే జైల్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కాబట్టి నేను ఈ యొక్క జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి అతను యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ని మనం యాంటిసిపేటరీ బెయిల్ అని అంటాం అనమాట. ఒక కేసులో క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇతను అరెస్ట్ చేసే సూచనలు ఉన్నాయి అన్నప్పుడు అతను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా అడ్వకేట్కి వచ్చి సంప్రదించుకొని యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కోర్టులలో ప్లస్ హైకోర్టులో కూడా ఇస్తారు. డిస్ట్రిక్ట్ హెడ్ కోర్టులలో ఒక్కసారికి బెయిల్ రావడం చాలా కష్టం కనుక హైకోర్టులో అయితే బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్కి ఉన్నటువంటి పవర్ ఎక్కువ. కాబట్టి మనము ఈ యొక్క హైకోర్టులో ఈ యొక్క పిటిషన్ ద్వారా బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నట్లయితే వాటిని మనము ఈజీగా అంటే అరెస్ట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జునైల్ బెయిల్ అంటారు. జునైల్ బెయిల్ అంటే ఏంటిది? జునైల్ బెయిల్ అంటే చిన్న పిల్లలకు వేసే శిక్షలను దాన్ని కూడా మనం బెయిల్ అని అంటాం. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఏ బెయిల్స్ అయినా మనం ఎప్పుడైనా కానీ మనం 436, 437, 438 సెక్షన్ల ప్రకారంగా మనకు 438 ప్రకారంగా అయితే యాంటిసిపేటరీ బెయిల్, 436 ప్రకారంగా అయితే బెయిల్, ఇలా మనము ఈ సెక్షన్ల ప్రకారంగా బెయిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ బెయిల్స్ మనము ముందస్తుగా భయపడకుండా బెయిల్కు పిటిషన్ అప్లై చేసుకున్నట్లయితే ఎంతటి కేసుల్లోనైనా బెయిల్ దొరికే ఉంటుంది. ఇందులో మళ్ళీ 2 రకాలుగా మనం తీసుకుంటాం. ఒకటి ఏంటంటే క్రిమినల్ కేసులలో 7 సంవత్సరాల పైన కేసు శిక్ష పడే కేసులు, 7 సంవత్సరాల తర్వాత లోపల పడే కేసులు అని ఉంటాం.